अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, పవిత్రమైన ఈద్ పండుగ మన జీవితాల్లో ఆనందం, కృతజ్ఞత మరియు అల్లాహకు దగ్గర కావడానికి ఒక అందమైన అవకాశం. ఈ ప్రత్యేకమైన రోజున మనం కేవలం సంబరాలు జరుపుకోవడం మాత్రమే కాదు, మన ప్రవక్త వారు చూపిన సున్నతులను పాటించడం ద్వారా మరింత సవాబ్ సంపాదించవచ్చు. పండుగ రోజు మనం చేయాల్సిన ముఖ్యమైన సున్నతులు ఏంటో, వాటిని ఎలా సరిగ్గా ఆచరించాలో తెలుసుకుందాం. మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఆడవారికి మగవారికి పండుగ రోజున సున్నతులు ఒకటేనా అని. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇద్దరికి సున్నతులు ఒకటే ఉంటాయి, కానీ పాటించే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. మన ఆడవాళ్ళు ఈద్ నమాజ్ బయటికి వెళ్ళొచ్చు లేదా ఇంట్లోనే చదువుకోవచ్చు. బయటికి వెళ్తే హిజాబ్తో వెళ్ళాలి. స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్ బయటికి వెళ్ళేటప్పుడు అవాయిడ్ చేయాలి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈద్ రోజున మనందరం పాటించాల్సిన సున్నతులు ఏంటో తెలుసుకుందాం. మొదటిది గుసుల్ స్నానం చేయడం. రెండవది ఉత్తమమైన శుభ్రమైన దుస్తులు ధరించడం. మూడవది సువాసన అత్తర్ ఉపయోగించడం. నాలుగవది నమాజ్కి వెళ్లే ముందు బేసె సంఖ్యలో ఖర్జూరం తినడం సున్నత్. ప్రవక్త వారు ఈద్ నమాజ్కి బయలుదేరే ముందు బేసె సంఖ్యలో ఖర్జూరాలు తిని బయలుదేరేవారట. ఐదవది ఈద్ నమాజ్కి నడిచి వెళ్ళడం, సాధ్యమైతే కాలి నడకన వెళ్ళడం సున్నత్గా చెప్పబడింది. ఏడవది ఈద్ నమాజ్ మస్జిద్కి ఒక మార్గం ద్వారా వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వేరే దారిలో రావడం ప్రవక్త గారి సున్నత్. ఏడవది తక్బీర్లు చదవడం. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహి హమ్ద్. ఈ తక్బీర్లు నమాజ్కి వెళ్ళే దారిలో పఠించమని ప్రవక్త గారు ఆజ్ఞాపించారు. ఎనిమిదవది ఈద్ నమాజ్ టైంకి వెళ్ళడం మరియు నమాజ్ని జన్నత్తో కలిసి శ్రద్ధగా చదవడం సున్నత్. ముఖ్యంగా ఈద్ నమాజ్కి ముందు నఫిల్ లేదా సున్నత్ రకాతులు చదవకూడదు. తొమ్మిదవది ఈద్ ఖుత్బా శ్రద్ధగా వినడం. పదవది ఒకరికొకరు సలాం చెప్పుకుంటూ అల్లాహ్ మనందరి దువాలని అంగీకరించాలి అని శుభాకాంక్షలు చెప్పడం. 11వది పేదలకు సత్కా ఇవ్వడం. ఓ అల్లా, మా యొక్క నమాజ్లు, రోజాలు, మంచి పనులు స్వీకరించు, ఆమీన్. ఓ అల్లా, మా యొక్క నమాజులు, రోజాలు, మంచి పనులు స్వీకరించు, ఆమీన్. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, రేపు పండుగ రోజున నమాజ్ ఏమేం చదవాలి, ఎలా చేయాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఏమన్నా తప్పులు చెప్పుంటే మాఫ్ కరో అల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.